JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. వెల్కమ్ టు సుమన్ టీవీ. నార్త్లో వీరమల్లు హవా. హరిహర వీరమల్లు ఎక్కడ చూసినా విజయ దుందుబి మోగిస్తుంది. కాకపోతే సౌత్ ఇండియాలో కొంతమంది కుహన క్రిటిక్స్ కావచ్చు, కొంతమంది వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుల అని చెప్పి చాలామంది అంటున్నారు. మనకు ఐ డోంట్ నో, వైసీపీ సానుభూతి పరులు కావచ్చు. వాళ్ళు ఇది వ్యూహాత్మకంగా సినిమా రిలీజ్కి ముందే ఇది ఫ్లాప్ అని చెప్పి ఇది చేస్తున్నారు. బ్లాక్ మనీని దీంట్లో పెట్టారని చెప్పి ఒక రకంగా కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. ఇది చాలా తప్పు. చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడే మాట. కాకపోతే వాళ్ళకి చరిత్ర తెలియదు కాబట్టి, వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు అంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు తప్పితే నార్త్ ఇండియన్లో బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కనెక్ట్ అవ్వడం మామూలు విషయం కాదు. అంత తేలిగ్గా వాళ్ళు తీసుకోరు. మరి మొన్న ఈ మధ్య శివాజీ కుమారుడు చావా సినిమా చూస్తే ఎంత కనెక్ట్ అయిందో ఆ విధంగా ఈ రోజున హరిహర వీరమల్లు కనెక్ట్ అయింది. నార్త్ ఇండియన్ క్రిటిక్స్కు మేధావులు కూడా ఈ సినిమాను విశేషంగా ఎవరు చేయలేని ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పి అంటున్నారు. దాదాపు నేను చెప్పినట్టుగా ఆదివారం 200 కోట్ల నుంచి 240 కోట్లకి వెళ్ళిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కమింగ్ డేస్ కూడా ఈ రోజు కూడా ఈ 4 రోజులు కూడా బుకింగ్స్ ఫుల్ అయిపోయినాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అటు తమిళంలో కావచ్చు, మిగతా భాషల్లో కూడా. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా లండన్లో అయితే మంచి రికార్డ్స్, యూఎస్లో కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ చేయాలని కంకణం కట్టుకున్న పాపం వాళ్ళ ఆశలు అడియాసలు కానీ మిగిలిపోయినాయి. మరి ఏంటి వాళ్ళకి బాధ, వాళ్ళకి దురదయింది? ఈ సినిమా రాజకీయాల్లో 151 సీట్లున్న వైసీపీ పార్టీని 11కే పరిమితం చేశారనే? భవిష్యత్తులో ఇతను ఉంటే కనుక రాజకీయాలు మనకు కష్టమేనా? లేకపోతే సినిమాల్లో కూడా రాణిస్తే విశేషంగా ప్రజాభిమానం పొందుతాడేనా? ఒక కల్ట్ ఫ్యాన్ అయితే దీన్ని బట్టి హరిహర వీరమల్లో ఎప్పుడు ఈయన అభిమానులు కానండి. ఇప్పుడు ఆల్రెడీ జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈయన అంతా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారు, యూత్ ఎక్కువ ఉన్నారు. వీటితో పాటు ఇంటలెక్చువల్స్, మేధావులు, తటస్థులు కూడా ఈ సినిమా ద్వారా ఆయన ఫ్యాన్ బేస్లో, ఆ ఫ్యాన్ క్లబ్లో చేరారని మనం అనుకోవాలి. కాబట్టి వీళ్ళు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టుగా కనపడుతుంది. ఏదైనా కానీ ఈ సినిమాని ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది. ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదని సినిమా డైలాగ్ ప్రకారం వీరమల్లు మనం చూడని చరిత్రని మన బిడ్డలకి, మన జనరేషన్కి చూపించింది అనుకోవాలా. ఆ సినిమా తీయాలంటే ఇటువంటి సినిమాల్లో ఇటువంటి రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ ధైర్యం చేయరు. విశేషంగా ఆకట్టుకున్నాడు. తర్వాత ఏదైతే విఎఫ్ఎక్స్ తర్వాత ఇవన్నీ కూడా కొన్ని బాగలేదని చెప్పి అంటున్నారో అవి కూడా మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారు. దాదాపు 19 నిమిషాలు పాటు ఉన్నది ఆల్రెడీ డైరెక్టర్ గారు కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పారు. 19 నిమిషాలు ఎక్కడైతే ప్రజలు కొద్దిగా ఇసుక అనిపించిందో అవన్నీ కూడా తీసేసి కొత్తగా ఆల్రెడీ నిన్నటి నుంచి థియేటర్లో వచ్చిందంటే, కాబట్టి ఆ ల్యాగ్ అనేది లేదు. ఇక్కడ చివరి 20 మినిట్స్ పవన్ కళ్యాణ్ యొక్క వీరోచితమైన ప్రదర్శనలు, ఆనాటి మొఘలుల నిరంకుశ వైఖరి, హిందువుల పట్ల ఎలా చూపించారో పవన్ కళ్యాణ్ చూపించిన తెగువ, పోరాట సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకోండి. మరి ఎటువంటి ఏదైతే కొంతమంది నెగిటివ్ అనేది చేస్తున్నారో ఇంటర్వెల్ తర్వాత అది కూడా లేదు. కాబట్టి ఇక్కడ చేయడానికి వాళ్ళకి ఏమి ఉండదు. కాబట్టి మనం చూడాలా ఎటువంటి రికార్డులు సృష్టించడంతో. ఎందుకంటే చరిత్ర చెరిపేస్తే జరిగేది కాదు. వీరమల్లుని ఆయన టచ్ చేసే సాహసం ఎవరు చేయలేరు. ఈరోజు నేషనల్ పొలిటికల్ స్టార్ ఈయన పవన్ గారు తుఫాన్ అని దేశ ప్రధాని మోదీ అంటుంటే మరి మీరెక్కడ? ఆయన ఎక్కడో స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన స్థాయి మీది కాదనేది అర్థం చేసుకోవాలి విమర్శనవాదులు. ఏదైనా కానీ ఒక తెలుగువాడు, తెలుగు బిడ్డ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మెగాస్టార్ తమ్ముడిగా ఈరోజు ఒక తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుని రాజకీయాల్లో కూడా సుస్థిరమైన అభిప్రాయాలతో దశాబ్దం పైనే పోరాడుతున్న 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడికి అండాదండగా ఉండే 53 రోజులు ఆయన జైల్లో ఉంటే ఆ పార్టీకి అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యేటట్టు చేయగలిగారు, సెంటర్లో మోదీ గారు అయ్యేటట్టు చేయగలిగారంటే ఆయనకున్న దృఢమైన చిత్తశుద్ధి, ఈ దేశం పట్ల ఆలోచన, ప్రజల శ్రేయస్సే పరమావధిగా ఆయన చేస్తున్న పనితీరుని విశేషంగా ఆకట్టుకోవచ్చు. అదేవిధంగా మన సివిలైజేషన్ మీద, మన సంస్కృతి మీద దాడి జరిగి ఆ రోజు మొఘళ్ళు ఏ విధంగా భారతదేశాన్ని అణచివేశారు, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా అనగదొక్కారనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. మరి అలా చూపించాలంటే గట్స్ ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన యొక్క పేరు ప్రతిష్టలు ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయాడనే మనం అనుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.